ఎలా ఉందన్న మూవీ? సినిమా అయితే బాగాలేదన్న. డైరెక్ట్ ఫ్యాన్ మహేష్ బాబు, కానీ చాలా ఎక్స్పెక్టేషన్ తో వచ్చా. ఈ సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ అనుకోవట్లా, నేనైతే ఎవరు చిన్న డైరెక్టర్ ఏమో అనుకుంటున్నా నిజంగా. అంటే ప్రతి సీన్ కి లింక్ లేదన్న. ఇక నన్ను ఎక్స్పెక్టేషన్ అంత మంచి చేయాలి, కానీ ఆ సాంగ్ ఏంటో, ఆ సాంగ్స్ అన్ని ఉన్నాయి, ఒక లాజిక్ లేని సన్నివేశాలు. మహేష్ బాబు అంటే ఒక ఎలివేషన్ ఉంటుంది, అంత ఒక్క మహేష్ బాబు కోసం సినిమాకి వెళ్ళి చూడటమే అన్న. ఆ యాక్టింగ్ అన్ని బాగుంది. అలాంటి హీరోని ఎలా యూజ్ చేసుకోవాలి? అసలు ఏమనుకొని తీసిండు, ఏం ఆలోచించి తీసాడు సినిమాని? ఆ జీవితంలో ఫస్ట్ ఏమన్నా అరవకుండా సినిమా చూడటం, పక్కనోడు కూడా లెక్కట్లేదు. అరే ఇక్కడ లేదు, ఒక సీన్ లేదు. ఫ్యాన్స్ అంటే ఎంత అభిమానం, ఎంత ఉంటుంది. 300 కిలోమీటర్లు ఇంటికి జర్నీ చేసుకుంటూ వెళ్ళాలా సంక్రాంతికి. అయినా ఫస్ట్ సినిమా చూసిపోదామని థియేటర్కి వచ్చా. ఎంత బాధ ఉంటుందన్న. అరే సినిమా ఎలా తీయాలి ఏంటని అసలు త్రివిక్రమ్ సినిమాస్ అసలు ఏం ఆలోచించి తీసిండు, ఎలా తీసిండు, ఒక రైటర్ ఏది, ఆ మార్క్ ఏది, జనాలు ఎడబడితే అటు తీస్తే సినిమా తీస్తే చూస్తారా? అరే మహేష్ బాబు అంటే ఎంత అభిమానం ఉంటుంది. ఎంతమంది ఆ పిల్లలకి హార్ట్ సర్జరీ చేసిండు, ఎంత మంచి పనులు చేసిండు. అలాంటి హీరోకి ఎంత హైప్ ఉంటుంది, ఎంత మంచిగా తీయాలా సినిమాని. ఏంది అది అసలు? ఒక సీన్, ఒక కంటెంట్, అంటే ఒక లాజిక్ లేని సన్నివేశాలు, ఏంది అసలు, ఎలా తీసాడు అసలు సినిమా అయితే అర్థం కావట్లేదు. తమన్ గారి మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? పర్లేదన్న. సినిమాలో మనం ఇది నమ్మలేంది, ఏ మ్యూజిక్ ఉన్నా ఏం చేస్తాం. కొన్ని సాంగ్స్కి అట్లా సాంగ్ కూడా ఏదో ఎండ్ చేస్తున్నావు టపక్కన. మరి కూర్చో మధ్య సాంగ్ ఎలా అనిపిస్తుంది? అది బాగానే ఉందన్న, పర్లేదు, బాగానే తీశాడు. అంటే నేను మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యా అన్న. అసలు సినిమాని అసలు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టరా అని చెప్పి ఇంకా ఈ సినిమా నాకు ఇంకా డౌట్గా ఉంది. మరి ఈ సినిమాకి అయితే ఐ డోంట్ నో, అసలు మాట్లాడలేను. ఈ సినిమాకు త్రివిక్రమ్ కాకుండా వేరే పర్సన్ డైరెక్ట్ చేస్తే బాగుండేదేమో అని చెప్పి అంటారు, నిజమే అనుకోవచ్చా? అసలు 100%. అసలు త్రివిక్రమ్ శ్రీనివాస్ దాని డైరెక్టర్ లాగలేదు, ఎవరు స్మాల్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ కనుక ఇప్పుడే కొత్త సినిమా తీసినట్టు ఉంది నాకు తెలిసి అయితే. నిజంగా అసలు అట్లా తీయకూడదు సినిమాలు ఇప్పుడు. మహేష్ బాబు అంటే ఏంది, ఒక రేంజ్ మామూలుగా కాదు అసలు. అసలు ఇలాంటి సినిమాలు తీయడానికి మమ్మల్ని అలాంటి వాళ్ళని ఎద్దులే. చాలా హట్ అయిపోయారు అనుకోవచ్చా సినిమా? ఫ్యాన్ అన్న, మహేష్ బాబు ఫ్యాన్ అన్న. ఇక్కడ ఎంత బాధ వేసిద్ది అన్న అట్లా తీసేది సినిమా. దారుణంగా తీసాడు. మరి త్రివిక్రమ్ కనిపిస్తే ఏం చేస్తారు మీరు? అసలు కత్తిపెట్టి నరికేస్తా ఇంటికి వెళ్ళి. అడ్రస్ ఉంటే చెప్పండి. నిజంగా థియేటర్లోనే అన్న ఈ మాట. అంత కోపం పోతుంది నిజంగా, అంత వరస్ట్ ఇప్పచ్చి. అంటే మనకేమి రాదు కానీ అనకూడదులే కానీ, బట్ అలా ఉంది. అలా తీయకూడదు కదా సినిమాలు. ఎట్లా ఏమి నేర్పించాలా? కనీసం ఒక సినిమా చూసి ఏదో కూడా నేర్చుకోవాలి మనం. ఏం నేర్చుకోవాలి చూసి? ఏం లేదు. కనీసం ఒక ఎంజాయ్మెంట్ లేదు, ఒక ఇది లేదు, ఏది లేదు. సంక్రాంతి కంటే మహేష్ బాబు సినిమా అంటే ఎలా ఉండాలి? ఏం తీసాడు? ఓకే భయ్య, థ్యాంక్ యూ. మూవీ ఎలా ఉంది? మూవీ లాగానే ఉందమ్మా, కానీ దాంట్లో త్రివిక్రమ్ డైలాగ్స్ కనపడలేదు. అంటే ఏమాత్రం కూడా స్టోరీ లేదు అంటారు, మీకు ఎలా అనిపిస్తుంది? స్టోరీ అనేది ఎక్కడ ఉందా అని ఎత్తుకోవాల్సి వచ్చింది. కాకపోతే త్రివిక్రమ్ ఏది కనపడలేదు అక్కడ. త్రివిక్రమ్ గారికి ఏమాత్రం కనిపించలేదు మూవీలో. కనిపించలేదు. మహేష్ బాబు ఉన్నాడు, బాగున్నాడు. మా బాబు పెద్ద ఫ్యాన్ మహేష్ బాబుకి. ఆ ఫ్యాన్ కోసం 4ంటికి 3:30 కల్లా ఇక్కడికి వచ్చి ఉన్నాం. యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? ఫ్యాన్స్ అందరిని మోసం చేశాడు త్రివిక్రమ్ అయితే ఈసారి. త్రివిక్రమ్ అనేది మోసం అనుకూడదమ్మా. వాళ్ళ ప్రయత్నం ఏదో చేశారు కానీ అదేదో పని చేయలేదు. చాలా పెద్ద హీరో. మహేష్ బాబు అమ్మా, అందరూ మహేష్ బాబు కోసమే కదా. మహేష్ బాబు తప్ప మూవీలో ఎవరు లేరు అంటారు, నిజమేనా? అది నిజమేనమ్మా, అంతే. యాక్టింగ్ ఎలా అనిపించింది మీకు? శ్రీలా అనే నాకు హీరోయిన్స్ గురించి తెలియదు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఇది మూవీ నచ్చుతుందో నచ్చదా? కొంచెం సెంటిమెంట్ ఉంది, చూడొచ్చు. ఏదో మదర్ సెంటిమెంట్ తోటి చూడొచ్చు కాబట్టి, అంతేగాని అంటే దీనికి గుంటూరు కారం కాకుండా కొడుకు దిద్దిన కాపురం, అమ్మ వాళ్ళ ఇంటికి దారేది, అలా ఏమైనా టైటిల్స్? అసలు గుంటూరు కారం అనేది కారమే చూపించలేదు కదండి, దాంట్లో మిరపకాయలే చూపించలేదు. ఓకే, నో కారం ఫర్ గుంటూరు కారం, అంతేనా? అలా చెప్పలేము. మహేష్ బాబు ఎలా అనిపించలేదు గుంటూరు కారం మూవీ? అన్న గుంటూరు కారం వేరే లెవెల్ అన్న. ప్రిన్స్ మహేష్ బాబు యాక్టింగ్ వేరే ఇచ్చి పడేసిన మాస్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. చాలా కాలం తర్వాత ఈ మూవీలో డాన్స్ ఇచ్చి పడేసిన శ్రీలీల గారి డాన్స్ చాలా బాగుందన్న. ప్రిన్స్ మహేష్ బాబు గారు యాక్టింగ్ చాలా బాగుందన్న. అసలు గుంటూరు కారం సినిమా అయితే వేరే లెవెల్ అన్న. నేనైతే మొత్తం సినిమా అంతా మహేష్ బాబు గారిని చూస్తున్నా. సినిమా అయితే చాలా బాగుందన్న. ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి కొత్త ఊపునిస్తా అన్న. సినిమా చాలా బాగుంది. కలెక్షన్ లో కొత్త కూడా మొదలు పెట్టిందన్న. థియేటర్ లో చాలా బాగా కలెక్షన్ వరుస కూర్చోపోతుంది. ప్రిన్స్
మహేష్ బాబు యాక్టింగ్ చాలా బాగుందన్న. మూవీ అందరూ చూడండి, చాలా చాలా బాగుంది. అలా మాస్ కట్టడు కానీ థియేటర్ కానీ చెప్పే కొన్ని డైలాగ్ కానీ ఫ్యాన్స్ కాళ్ళు ఎగరేసుకొని చూస్తారు భయ. సినిమా అయితే చాలా బాగుంది భయ, ఇచ్చి పడేసింది భయ. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు ప్రిన్స్ మహేష్ బాబు గారు ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో ఆ విధంగానే ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ తగ్గట్టుగా మూవీలో ప్రిన్స్ మహేష్ బాబు గారు చూపించారు భయ. మూవీ అయితే అసలు భయ, అందరూ చూడండి. జై గుంటూరు కారం. సంక్రాంతికి బయటకు వెళ్ళాలంటే కావాలి కారం. ఇంటికి వచ్చాడంటే గుంటూరు కారం. పులిహోరలో టేస్ట్ కావాలంటే మిక్స్ చేయాలి లెమన్ మ్యూజిక్ చెక్కు నిజంగా చెప్తున్నాను బ్రో. సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, బీజిఎంస్ అయితే నెక్స్ట్ లెవెల్ బీజిఎంస్. ఆ కుర్చీని మడత పెట్టి ఉన్న థియేటర్ ఉన్న చైర్లు అన్ని మడత పెట్టినారు. ప్రతి ఒక్క ఆడియన్స్ కి అయితే ఫుల్ ఎంజాయ్ ఆ సాంగ్ వచ్చిందంటే సినిమా బాలేదన్నాడు. కొత్త రాంపాడు పెద్ద బ్రో అందరికి చెప్తున్నా, ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ప్లీజ్ 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 ఇంత మంచిగా ఉన్న మూవీ బాలేదని చెప్పకండి. మహేష్ బాబు ఎలా ఉంది గుంటూరు కారం మూవీ? గుంటూరు కారంలో కారం లేదు, ఉత్త స్విచ్ ఆపే ఉత్త డొల్లే, ఏం లేదు డొల్లే అంటారు కదా, డొల్లేనే ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా దారుణంగా దరిద్రంగా ఉంది. మొత్తం డిసప్పాయింటెడ్ అయిపోయారు. డిసప్పాయింట్ లాగ్ ఉందనా అసలు. సెకండ్ హాఫ్ మదర్ సెంటిమెంట్ తో దాంతో వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే మహేష్ బాబు యాక్టింగ్ గురించి లేడీస్ కూడా 1 గంటకి షోకి వస్తున్నారంటే మహేష్ బాబు వాళ్ళనే. ఆ డైలాగ్ డెలివరీ కానీ మహేష్ బాబు లుక్ కానీ అదైతే బాగుంది. ఇంకా స్టోరీ అయితే అంత స్క్రీన్ ప్లే కానీ అది ఒకటి. ఇంకోటి ఏంటంటే మన మహేష్ బాబు రమ్యకృష్ణ ఉంటాయి కదా, ఆ సెకండ్ హాఫ్ లో మాత్రం వాళ్ళ మదర్ సెంటిమెంట్ కి అయితే బాగుంటాయి ఆ మాటలు మాత్రము. ఇంకోటి ఏంటంటే ప్రకాష్ రాజు రియల్ ఒరిజినల్ క్యారెక్టర్ ఏందనేది రివీల్ కూడా అయితే కొన్ని ట్విస్టులు కూడా వస్తాయి. ఆ సీన్స్ కూడా బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే కొన్ని సాంగ్స్ రిమిక్స్ ఉంటాయి, రిమిక్స్ ఉండేటివి శ్రీలీల గారు మన మహేష్ బాబు గారు డాన్స్ చేస్తాడు. ఇంకోటి ఏంటంటే వెన్నెల కిషోర్ బేబీ మా బేబమ్మని నేను ఈ చేతులతో నేను స్కూల్ కి తీసుకెళ్ళాను అంటారు కదా, ఆ చేతులతో అనేది అవి కూడా కొద్దిగా కామెడీ ఉండేవి. వెన్నెల కిషోర్ మహేష్ బాబు అయితే బాగున్నాయి, లుక్ కూడా మహేష్ బాబుది బాగుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగా అనిపిస్తుంది అన్న. డైరెక్షన్ మొత్తం అసలు ఏం బాగాలేదు అంటారు కదా, దానికి మీరు ఏమంటారు? చెప్తున్నా అదేనా, స్క్రీన్ ప్లే రైటింగ్ అయితే ఫస్ట్ హాఫ్ లో అయితే కొద్దిగా బోర్ వస్తుంది కానీ సెకండ్ హాఫ్ లో అది మళ్ళీ తీసుకోతాయి. అంటే ఎందుకు ఇట్లా చేసాడు నాకు కూడా అర్థం లేదు. మహేష్ బాబు అంత మంచిగా చేస్తే అంత యంగ్ లుక్ ఎందుకు యూజ్ చేసుకోలేదు ఏమో నాకు అర్థం కాలేదు. గుంటూరు కారం సినిమాలో మొత్తం చూసుకుంటే ఓన్లీ మహేష్ బాబు ఒకటే హైలైట్, అంతకు మించి హైలైట్స్ అంటే ఏం లేవంటారు. నిజమే అనుకోవచ్చు. అదైతే కరెక్ట్. మహేష్ బాబు అయితే హైలైట్. మహేష్ బాబు గురించే అన్న నీకు 1 గంటకి లేడీస్ వచ్చి సినిమా థియేటర్ చూస్తున్నారంటే లెక్కేసుకో. మహేష్ బాబు అసలు నేను ఆ థియేటర్ కూడా నేను చూసినా కదా 4 గంటల షో కూడా మన మూవీస్ అయితే వచ్చి అన్ని గంటలప్పుడు లేడీస్ రావడం అంటే మహేష్ బాబుకే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. మహేష్ బాబు లేడీ ఫ్యాన్స్ వచ్చి చూడడం అంటే అది ఆ విషయంలో ఒప్పుకోవచ్చు. తమన్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? తమన్ గారు మ్యూజిక్ కొద్దిగా బాగా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ ఇస్తే మంచిగా ఉంటుంది అన్న. ఆ ఫైట్ సీన్ల కాడ మంచిగా ఇచ్చింటే ఎంత బాగుంటది అయిపోండేది. అవే కొద్దిగా ఒకటే డిసప్పాయింట్. సెకండ్ హాఫ్ మొత్తం లాగ్ అంటే నిజమే అనుకోవచ్చు. సెకండ్ హాఫ్ బాగుంది అబ్బా. సెకండ్ హాఫ్ నాకు అది మదర్ సెంటిమెంట్ అది చాలా బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ కొద్దిగా అనిపిస్తుంది. కుర్చీ మట్టి సాంగ్ ఎలా అనిపించింది? అది కుర్చీ పట్టే దాంట్లో ఆ తాత లేడు, ఆ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేసినాం కానీ ఫుల్ డాన్స్ చేయాలనుకున్నా. కానీ అది ఏంటంటే కొద్దిగా ఊపు అనేది కొద్దిగా తక్కువ అయింది అనిపించింది. ఓవరాల్ మన రేటింగ్ ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 5 కి? 3 ఇస్తాను. 3. ఓకే, థ్యాంక్ యూ. మహేష్ బాబు సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్ అంతా చాలా బాగుంది. అన్నీ ఉన్నాయి దీంట్లో, యూత్ మదర్ సెంటిమెంట్ అన్ని బాగున్నాయి. మహేష్ బాబు డాన్స్ చాలా బాగా వేసినాడు, అసలు యంగ్ గా ఉన్నట్లు ఉంది మహేష్ బాబు. చాలా బాగుంది, పాటలు అన్ని బాగున్నాయి. చాలా మంది అంటారు డైరెక్షన్ అసలు బాగాలేదు, అసలు మొత్తం లాగ్ ఉంది అంటారు. లేదు అంత చాలా బాగుంది, చాలా బాగుంది. మేము కర్నూలు నుంచి వచ్చినాం. ఓకే, సినిమా చూడడానికి కర్నూలు నుంచి వచ్చినాం. సంక్రాంతి హాలిడేస్ కాబట్టి ఎక్కడ వేస్ట్ సీన్ లేవు, ఎబ్బెడ్ సీన్ లేవు, ఎక్స్పోజర్ సీన్ లేవు. సినిమా చక్కగా ఉంది. యూత్ బాగా చూడొచ్చు, ఫ్యామిలీ బాగా చూడొచ్చు. ముఖ్యంగా మాస్ రెచ్చిపోతారు.
సినిమా బ్లాక్ బస్టర్. ఇది జెన్యూన్ రివ్యూ. ఇది చాలా మంది రకరకాల రివ్యూలు ఇస్తుంటారు. వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఇస్తారు అన్నమాట, వాళ్ళ సాటిస్ఫాక్షన్. కానీ రియల్ సినిమా చూసినట్టయితే ఖచ్చితంగా మార్కులు వేసింది. సినిమా సూపర్ హిట్. ఈ సినిమాలో మీకు హైలైట్స్ ఎక్కువ ఏం నచ్చింది అనుకుంటే హైలైట్స్? ఎక్కువ మహేష్ బాబు కొత్తగా డాన్స్లు వేసాడండి. డాన్స్ చాలా బాగా వేసాడు, కొత్తగా ఉన్నాయి. ఆయన స్టెప్స్ ట్రెమెండస్ మా చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చి క్లైమాక్స్ లో మదర్ సెంటిమెంట్ సూపర్. ఇంకా మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది మరి? చాలా బాగుంది తమన్ మ్యూజిక్, చాలా బాగుంది. మ్యూజిక్ పగిలిపోయింది సార్, తమన్ మ్యూజిక్ పగిలిపోయింది. అసలు ఏం పాటలు అవి, టైటిల్ సాంగ్ టాపే. కొంతమంది అంటారు తమన్ గారి మ్యూజిక్ మాకు గూస్ బంప్స్ రావాల్సింది, మాకు నిద్ర వచ్చిందని కొంతమంది అంటారు. దానికి మీరు వాళ్ళంతా ఇతర ఫేక్ అమ్మాలంతా వాళ్ళంతా ఫేక్ న్యూస్ చెప్పేవాళ్ళు చెప్పుకుంటారు. వాస్తవం అది. రియల్ జిన్నిన్ వచ్చి తమన్ సూపర్, మహేష్ బాబు వెరీ 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 ఎక్సలెంట్. నెక్స్ట్ వచ్చి అమ్మాయి హీరోయిన్ సూపర్, ఆమె కూడా యాక్టింగ్ మెచ్చుకోవాలి. అమ్మాయిని బాగా చేసింది అమ్మాయి. తర్వాత వచ్చి ఆయన ప్రకాష్ రాజు ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్. సో శ్రీలీల యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? శ్రీలీల యాక్టింగ్ చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా వేసింది డాన్స్, చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మేము కూడా టాకీస్ లో డాన్స్ వేసుకుంటూ ఉన్నాం, చూసుకుంటా. చాలా బాగుంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 5 కి? అవుట్ ఆఫ్ 5 కి 4. ఓకే, థ్యాంక్ యూ. మేము కూడా 4 ఇస్తాము. మాది కర్నూలు జిల్లా ఎమీనూరు. మాది మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యేలో. ఎమీనూరు మాది. థ్యాంక్ యూ సార్.